హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణ ఆల్ ఇన్ వన్ వ్లాగ్స్. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. ఈరోజు వీడియోలోకి వచ్చేసి ఏంటంటే చేపల కర్రీని అయితే ఎప్పుడు మనం చింతపండు చారుతో చేస్తుంటాం కదా, అలా కాకుండా టమాటా ఉల్లిగడ్డతో చేస్తే కూడా చాలా టేస్ట్గా వస్తుంది. చూడండి ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగానైతే కేజీ చేప ముక్కలకైతే 3 ఉల్లిగడ్డలు 2 టమాటాలు అయితే తీసుకొని కట్ చేసి పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈలోపు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయి అయితే వేడెక్కాక 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని అయితే వేయాలి. ఆయిల్ అయితే వేడెక్కింది. కొంచెం జీలకర్ర వేసుకొని జీలకర్ర బ్రౌన్ కలర్లోకి రాగానే బగారా ఆకు బగారా దినుసులను అయితే వేసుకోవాలి. నేనైతే టేస్ట్ కోసమే వేసాను ఈ బగారా ఆకు. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే మీకైతే ఆప్షనల్. ఇందులోనే కొంచెం కరివేపాకు పసుపు కూడా వేసుకొని మరొకసారి కలపెట్టి మనం ముందుగా రుబ్బి పెట్టుకున్న ఉల్లిగడ్డ టమాటా పేస్ట్ని అయితే ఇంకా ఇందులో వేసుకొని మంచిగా కలపెట్టుకోవాలి మొత్తాన్ని. ఇప్పుడు ఇది వేగుతున్నంతసేపు అయితే మనం మంటనైతే మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. పచ్చివాసన పోయేంత వరకు ఇంకా వేయించుకోవాలన్నమాట. చూడండి ఇందులో నీరు శాతం కనిపిస్తుంది కదా, అది ఎగిరిపోయేంత వరకు అయితే మనం ఈ విధంగా కలబెడుతూ ఉండాలి, మొత్తం గట్టి పడేంత వరకు. ఇందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని మరొకసారి అయితే కలబెట్టుకోవాలి. పిల్లలు పెద్దలు ఈ కర్రీని అయితే చాలా ఇష్టంగా తింటారు కదా. ఎప్పుడు చింతపండుతో కాకుండా చింతపండు తినలేని వాళ్ళైతే ఈ విధంగానైతే టమాటా ఉల్లిగడ్డతో చేయండి, చాలా టేస్ట్గా వస్తుంది. ఇందులోనే కొంచెం మనం జీలకర్ర మెంతుల పొడి ఇంకా ధనియాల పొడిని కూడా వేసుకొని మరొకసారి అయితే కలబెట్టుకోవాలన్నమాట. జీలకర్ర మెంతుల పొడి అయితే కంపల్సరిగా వేసుకోవాలి చేపల కూరలో. అది లేకుంటే చేపల కూర అయితే టేస్ట్ అస్సలే ఉండదన్నమాట. చూడండి మంచిగా ఉడికిపోయింది. ఇప్పుడు కొంచెం కొత్తిమీరను వేసుకొని మరొకసారి అయితే కలబెట్టుకోవాలి. ఇక కొత్తిమీర వేసిన తర్వాతనైతే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇక ఈలోపు అయితే మనం కొంచెం రుచికి సరిపడా కారం అదేవిధంగా ఉప్పు కూడా వేసుకొని మరొకసారి అయితే కలబెట్టుకోండి. చేపల కూరలను అయితే ఉప్పు కారం ఎక్కువనే పడుతుంది, నేనైతే తక్కువనే వేసుకుంటాను. ఎందుకంటే మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు, వారు తినరు కదా అనేసి కొంచెం తక్కువనే వేస్తాను. అన్నీ ఉప్పు కారం సరిగ్గా ఉంటేనే చేపల కూరనైతే టేస్ట్గా ఉంటుంది, లేదంటే కౌసువాసన వస్తుందన్నమాట. అలా రాకుండా ఎక్కువనే వేసుకోవాలి. చూడండి ఇందులోనే వాటర్ని అయితే ఒక గ్లాసు వరకు, ఒక చిన్న గ్లాస్ అయితే 2 గ్లాసులు పోసేసి ఒక 5 to 10 minutes బాగా నీరుని అయితే మరగనివ్వాలన్నమాట. చూడండి చిక్కబడిపోయింది, మొత్తం దగ్గరికి ఇనికిన తర్వాత ఇక మంటనైతే మళ్ళీ తక్కువ ఉంచి అది మసులుతున్నంతసేపు ఏమో ఊట ఎక్కువ పెట్టాలి గ్యాస్, తర్వాత తగ్గించి ముక్కలను అయితే వేసి మళ్ళీ హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి మంటని. ఇక చేప ముక్కలు అయితే 2 minutesలోనే ఉడికిపోతాయి. ఫైనల్గా కొత్తిమీర కసూరి మేతి అయితే వేసుకొని సర్వ్ చేసుకొని తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. చూడండి చేపల కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.